హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. సో గైస్, ఈరోజు మనం డిస్కస్ చేయబోయే బిజినెస్ వచ్చేసి పాన్ షాప్ బిజినెస్. గైస్, పాన్ అనేది ప్రతి ఒక్కరు తింటారు. ఏ ఏజ్ గ్రూప్ తేడా లేకుండా అందరూ అనేది పాన్ అనేది తినడం జరుగుతుంది. కొంతమంది అయితే ఆఫ్టర్ డిన్నర్ తినడం జరుగుతుంది డైజెషన్ కోసము. కొన్ని స్టేట్స్ లో అయితే ట్రెడిషనల్ గా గైస్ పాన్ అనేది తినడం జరుగుతుంది. సో గైస్, మీరు కనుక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే మీకు కొంచెం ఇన్వెస్ట్మెంట్ అనేది అయితే అవుతుంది. సో గైస్, ఫస్ట్లీ మీరు ఒక మంచి పాన్ షాప్ ఉంటాయి కదా ఐరన్ తో చేసినవి, అది అది మీకు కావాలనుకుంటే మీకు ఒక 50,000 అయితే ఇన్వెస్ట్మెంట్ అవ్వడం జరుగుతుంది. ఇది ఫస్ట్ హ్యాండ్ గైస్. మీరు సెకండ్ హ్యాండ్ అయితే మీకు ఒక 20,000 నుంచి 25,000 వరకు అయితే దొరుకుతుంది. ఇది మీరు ఎక్కడ తీసుకోవచ్చు అంటే హైదరాబాద్లో అయితే బాలనగర్ దగ్గర మనకి ఐరన్ వర్క్ సంబంధించిన వర్క్ షాప్ చాలా ఉన్నాయి. మీరు అక్కడ వెళ్ళి అయితే మీరు కన్సల్ట్ అయ్యి మీ యొక్క ప్లాన్ వాళ్ళకి చెప్తే వాళ్ళు మీకు రా మెటీరియల్ తీసుకొని చేసేయడం జరుగుతుంది. సో గైస్, ఇంకా మనకి ఒక 20,000 to 30,000 అనేది రా మెటీరియల్కి అయితే కావాలి గైస్. ఏవైతే పాన్ ఉన్నాయో ఫ్లేవర్స్, చెర్రీ, కోకోనట్ అలా డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి కదా గైస్, వాటికి ఏమేమి కావాలో అవన్నీ అయితే మనకి బాక్స్లలో పెడతారు కదా పాన్ షాప్ మొత్తంలో, ర్యాక్స్లో ఉంటాయి కదా, అవన్నిటికి అయితే రా మెటీరియల్కి మనకు ఒక 20,000 to 30,000 అయితే అవ్వడం జరుగుతుంది గైస్. సో గైస్, ఈ బిజినెస్కి డిమాండ్ అనేది ఎల్లప్పుడూ ఉంటుంది, ఎందుకంటే ఇది ఇంకా గ్రో అవుతూనే ఉంది కాబట్టి. సో గైస్, మెయిన్ వచ్చేసి మనకి లొకేషన్, మీరు లొకేషన్ అనేది ప్రాపర్గా పెట్టుకోవాలి గైస్. ఈ పాన్ షాప్ బిజినెస్ నడవాలంటే మీరు రెస్టారెంట్స్ ముందు కానీ, హోటల్స్ ముందు కానీ, కాలేజెస్ ముందు కానీ, బస్ స్టాప్స్ దగ్గర కానీ ఎక్కడైతే క్రౌడెడ్ ప్లేస్ ఉంటే అక్కడ పెట్టుకోవాలి గైస్. ఈ యొక్క పాన్ షాప్ అనేది మీకు దీనికి ఒక చిన్న స్పేస్ ఉంటే చాలు, ఎక్కువ స్పేస్ కూడా అవసరం లేదు. మీకు రెంట్ కూడా చాలా తక్కువనే ఉంటుంది గైస్ ఈ బిజినెస్ అనేది. సో మీరు వన్స్ మొత్తం సెట్ అయినాక ఫస్ట్లీ గైస్ మెయిన్ అయితే మీకు పాన్ చేయడానికి వచ్చి ఉండాలి. మీరు వర్క్ అంతా పెట్టుకొని నడిపించుకుంటా అంటే ఇదంతా వర్కౌట్ అవ్వకపోవచ్చు. సో గైస్, మెయిన్లీ మీరే ఎవరైనా ఇంట్లో నుంచి ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లాగా చేసుకుందాం అనుకుంటే మీకు ఇదైతే బెస్ట్ సూటబుల్ గైస్. మీరైతే ఫస్ట్లీ పాన్ చేయడం నేర్చుకోండి. ఏదైనా పాన్ షాప్లో వర్క్ అనేది చేయండి, లేకపోతే మనకి కోర్సెస్ కూడా ఉన్నాయి పాన్ ఎలా చేయాలని, అది కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. సో మంచిగా నేర్చుకోండి గైస్. నెక్స్ట్ గైస్, మనం వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 20 to 25 వెరైటీస్ ఆఫ్ పాన్స్ అనేది అయితే మన షాప్లో ఉండాలి గైస్. లైక్ ఎన్ని వేరియంట్స్, ఎన్ని టైప్స్ ఉంటే అంతమంది మన దగ్గర తినడం జరుగుతుంది. ఇప్పుడు కొన్ని వెరైటీస్ చూసుకుంటే లైక్ మనకి మీఠా పాన్ అని, చాకో పాన్ అని, చాక్లెట్ పాన్, రస్మలై పాన్, అదేవిధంగా కొన్ని ఈ మధ్య ట్రెండింగ్లో అయితే మనకి ఫైర్ పాన్ అనేది అయితే మార్కెట్లో ఉంది. సో గైస్, ఈ విధంగా మీరు చేసుకుంటూ ఉండాలి. అదే మీరు వర్కర్ని పెట్టుకుంటే మీరు వర్కర్కి కొంచెం శాలరీ ఇవ్వాలి కాబట్టి మీకు కాస్ట్ అనేది పెరగడం జరుగుతుంది. ఆల్మోస్ట్ వాళ్ళు ఒక 800 నుంచి 1000 రూపీస్ పర్ డే అనేది ఛార్జ్ చేయడం జరుగుతుంది. సో గైస్, ఈ బిజినెస్కి అయితే మీకు లైసెన్స్ అయితే కావాలి గైస్. ఫస్ట్లీ ఆ లైసెన్స్ అనేది మీకు మున్సిపల్ కార్పొరేషన్ ఉంటుంది కదా, మీరు అక్కడైతే తీసుకోవాల్సి ఉంటుంది. సో మన దగ్గర రకరకాల వెరైటీస్ ఆఫ్ పాన్స్ అయితే ఉండాలి గైస్. మీరు మంచి క్రౌడెడ్ ఏరియాలో పెడితే అయితే మీకు మంచి క్రౌడెడ్ ఏరియాలో పెడితే కస్టమర్ అనేది మీ షాప్ దగ్గరికి రావడం జరుగుతుంది. సో గైస్, ఇప్పుడు మనం మార్కెట్లో పాన్ ఒక ప్రైస్ చూసుకుంటే మనకి 50 నుంచి 100, 120 అలా కూడా ఉన్నాయి గైస్. లైక్ కోవా పాన్ అనేది చాలా పెద్దగా ఉంటుంది, అదేవిధంగా రస్మలై పాన్ అలా డిఫరెంట్ రేట్స్ కొంచెం ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా సాదా పాన్ చూసుకుంటే మనకు ఒక 10 రూపీస్, 6 రూపీస్లో కూడా దొరకడం జరుగుతుంది. మీఠా పాన్ వచ్చేసి 40 నుంచి 50 ఉంది. సో మనం ఇప్పుడు అన్ని ఆన్ యావరేజ్ 30 రూపీస్ తీసుకుందాం గైస్, అన్ని ఎక్స్పెన్సెస్ తీసేస్తే. సో గైస్, మనం ఆన్ అండ్ యావరేజ్ ఒక 30 రూపీస్ పర్ పాన్ అనేది తీసుకుందాము. సో మనకి ఆన్ అండ్ యావరేజ్ ఒక డైలీ ఒక 100 కస్టమర్స్ వచ్చినా కూడా మన దగ్గరికి 100 into 30 వేస్తే మనకి 3,000 రూపీస్ పర్ డే అనేది అయితే రావడం జరుగుతుంది. సో గైస్, దీంట్లో మనకు ఒక 1,000 రూపీస్ పర్ డే అయితే, సో ఆన్ అండ్ యావరేజ్ మనం డేకి 100 వేసుకున్నా కూడా 100 into 30 వేసుకుంటే మనకి 3,000 అని రావడం జరుగుతుంది. దీంట్లో 1,000 వేసుకున్నా కూడా మనం అదే మంత్కి క్యాలిక్యులేట్ చేసుకుంటే ఒక 30,000 అయితే రావడం జరుగుతుంది గైస్. ఇదైతే నేను జస్ట్ మీకు 30 రూపీస్ యావరేజ్ తీసుకొని చెప్తున్నాం. మోస్ట్లీ మార్కెట్లో అయితే 50 మీదనే ఉన్నాయి గైస్ అన్ని పాన్ రేట్లు అయితే. ఫైర్ పాన్ అయితే ఇంకా కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది, అలా డిఫరెంట్ రేట్స్లో ఉన్నాయి. మీరు అనేది కస్టమర్తో బాండింగ్ మంచిగా ఉండాలి గైస్. కస్టమర్తో బాండింగ్ ఉంటే అతను డైలీ మీ షాప్ దగ్గరికి రావడం అనేది జరుగుతుంది. ఇది ఒక హ్యాబిట్ లాగా ఉంటుంది. సో దీంట్లో మీరు ఒక 30,000 నుంచి ఒక 1,00,000 వరకు అయితే సంపాదించుకోవచ్చు గైస్ మంత్లీ. అది మీ యొక్క సేల్ బట్టి ఉంటుంది గైస్. మీరు ఎలా అయితే టేస్ట్ కానీ అవి ఉంటాయి కదా, దాన్ని బట్టి ఉంటుంది. ఇదే విధంగా మీరు మీ యొక్క షాప్ బిజినెస్ అనేది గ్రో అవుతున్న కొద్దీ వేరే తెచ్చుకొని కూడా అమ్ముకోవచ్చు. లైక్ సాఫ్ట్ డ్రింక్స్, వాటర్ బాటిల్స్ ఇలా కూడా సేల్ చేసుకోవచ్చు. కూల్ డ్రింక్స్ కానీ అలా సేల్ చేసుకుంటే మీకు దాంట్లో కూడా కొంచెం ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. మీకు ఇదే విధంగా మసాలాలు కావాలంటే మీకు బేగం బజార్లో హోల్సేల్లో దొరుకుతుంది మనకి. అక్కడ నుంచి తెచ్చుకొని మీరు మీ యొక్క మార్జిన్ పెట్టుకొని కూడా మీరు సేల్ చేసుకోవచ్చు. సో ఇది గైస్ ఈరోజు బిజినెస్ ఐడియా. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.